మంచు ఫ్యామిలీ వార్ చల్లారినట్టు కనిపిస్తుంది. గత కొంతకాలంగా నువ్వా నేనా అన్నట్టు అన్నదమ్ములు కత్తులు దూసుకున్నారు. ఇళ్ల ముందు సెక్యూరిటీగా బౌన్సర్లను నియమించుకున్నారు. అయితే వారిద్దరి పగ ప్రతీకారం నీటిలో బుడగలాంటిదేనని తెలుస్తోంది. త్వరలో మంచు మనోజ్ ఫ్యామిలీలో కలవనున్నారనే టాక్ నడుస్తోంది. ఇటీవల మంచు విష్ణు కొడుక్కి వచ్చిన అవార్డుపై ట్వీట్ చేయటం ఇప్పుడు టాలీవుడ్ బీటౌన్ లో చర్చనీయాంశమైంది. ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మనసు కూడా వెన్నెలాంటిది. చిన్న కొడుకు మనోజ్ అంటే వల్ల మాలిన ప్రేమ. ఎంత కాదనుకున్నా కొడుకు కదా, ప్రాధేయపడితే కాదనలేడు. అందుకే అన్నదమ్ములిద్దరూ మునుపటిలా కలిసిమెలిసి ఉంటే చూడాలని అటు ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. త్వరలో ఆ కల నెరవేరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇక అసలు మ్యాటర్కు వస్తే మంచు బ్రదర్స్ మళ్లీ ఒకటయ్యే అవకాశం కనిపిస్తోంది. మంచు విష్ణు నటించిన కన్నప్ప మూవీ రిలీజ్ సమయంలో తన సోదరుడు తండ్రి సహా చిత్ర బృందాన్ని మనోజ్ అభినందించాడు. ఈ సినిమాలో తన డెబ్యూ ప్రదర్శనకు గాను సంతోషం అవార్డు అందుకున్న విష్ణు కుమారుడు ఔరామ్ను అభినందించి బాబాయిగా తన ప్రేమను మనోజ్ చాటుకున్నాడు. ఔరామ్, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నీకు అభినందనలు. ఇలానే నువ్వు షైన్ అవ్వు నాన్న అని అన్నారు. అలానే విష్ణు అన్న తండ్రి మోహన్ బాబు కూడా ఈ అవార్డును అందుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. మీపై చాలా ప్రేమ ఉంది అంటూ మనోజ్ ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. తన అన్న కుమారుడిపైనే కాదు, అన్న విష్ణు తండ్రి పైన మనోజ్ తన ప్రేమను దాచుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కన్నప్ప సినిమా రిలీజ్ కు ముందు వరకు మంచు బ్రదర్స్ వార్ ఓ రేంజ్ లో సాగింది. కొద్ది రోజులైతే వారిద్దరి ఇష్యూనే హెడ్ లైన్ లో నిలిచింది. ఇప్పుడు అంతా సద్దుమణిగింది. కన్నప్ప మూవీ రిలీజ్ కు ముందు కూడా అన్న విష్ణు పేరు చెప్పకుండా చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇంకా మనోజ్ మొండి పట్టు వీడలేదని అందరూ భావించారు. కానీ ఇప్పుడు టర్మ్స్ మారాయి, టెర్మినాలజీ మారుతోంది. విష్ణు అన్న అని మనోజ్ ఆప్యాయంగా పిలుస్తున్నాడు. పలకరింపు బాగుంది, పిలుపులో ప్రేమ కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా కలిసిపోయేందుకు ఆహ్వానం. అటువైపు బెట్టు లేకపోతే ఇదే సరైన సమయం అని మంచు అభిమానులు భావిస్తున్నారు. ఈ సమయంలో విష్ణు ఒక మెట్టు దిగి వస్తే అన్నదమ్ముల మధ్య బంధం మళ్లీ బలోపేతమవుతుందంటున్నారు. అసలు అన్నదమ్ముల మధ్య ఆస్తి విషయంపై గొడవ జరిగినట్టు ప్రచారం జరిగింది. కాదు, ఇది ఇగో గొడవలేనని అనుకున్నారు. ఇదే విషయమై మోహన్ బాబును అడగ్గా కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి పోతుంటాయి, అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందని వివరణ ఇచ్చారు. అన్నదమ్ముల మధ్య వివాదం గాలివానలా అప్పటికప్పుడు వచ్చిపోయేది. బెట్టు చేయటం ఇగోకు పోవటం వల్లనే మంచు ఫ్యామిలీలో భయంకరమైన చర్చ జరిగింది. కొద్ది రోజుల్లో అంతా సెట్ అవుతుందని భావిస్తున్నారు అభిమానులు. ఒకే ఫ్రేమ్లో మళ్లీ మంచు బ్రదర్స్ ను చూడాలని కోరుకుంటున్నారు.